వేయచ్చు కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా సర్వాష్టక వర్గ వేసి టాపిక్లోకి వెళ్తాను. జాతకములో రవి ఏ రాశిలో ఉన్నాడో చూడాలి. ఆ రాశి మొదలు 4 రాశులు వరకు ఎన్ని బిందువులు ఉంటావో ఆ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. అలాగే 5వ రాశి నుండి 8వ రాశి వరకు ఉన్న బిందువులు మొత్తం, చివరిగా 9వ రాశి నుండి 12వ రాశి వరకు ఉన్న బిందువులు మొత్తం, ఇలా 3 సెట్లు చేసుకోవాలి. ఈ 3 మొత్తాల్లో మొదటిది ఒక రోజులో ప్రథమ భాగాన్ని సూచిస్తుంది, రెండవది 2వ భాగాన్ని, మూడవది ఆ రోజులో 3వ భాగాన్ని సూచిస్తుంది. ఈ 3 మొత్తాల్లో ఏది ఎక్కువ బిందువులు ఉంటే అది సూచించే దిన భాగములోనే శుభకార్యాలు చేయాలి. అన్నింటికన్నా ఏ దిన భాగం యొక్క బిందువులు మొత్తం తక్కువ ఉందో ఆ భాగంలో శుభకార్యాలు, మంచి పనులు చేయకూడదు. ఓకే, ఇది రవ్యాష్టక వర్గం. ఇక్కడ చూసినట్లయితే తూర్పుకి ఫార్ములా మేషం ప్లస్ సింహం ప్లస్ ధనుస్సు, దక్షిణములకు ఫార్ములా వృషభం ప్లస్ కన్యా ప్లస్ మకరం, పడమరకి మిథునం ప్లస్ తుల ప్లస్ కుంభం, ఉత్తరానికి కర్కాటకం ప్లస్ వృశ్చికం ప్లస్ మీనం. ఇది కనుక చూస్తే ఒక ఆర్డర్లో ఉంటుంది మీకు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చిక, ధనుసు, మకరం, కుంభం, మీనం ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ చేద్దామండి. చూడండి, మేషంలో ఎన్ని ఉన్నాయి బిందువులు? 40 ఉన్నాయి. ప్లస్ సింహములో 33, ధనుస్సులో 35. ఈ మొత్తం టోటల్ చేయాలి. 40, 70, 100, 108. నెక్స్ట్ దక్షిణానికి వృషభంలో ఎన్ని ఉన్నాయి? 36, ప్లస్ కన్యలో 28, మకరంలో 36. ఈ మొత్తం యాడ్ చేస్తే 100. నెక్స్ట్ పడమర మిథునం 44, ప్లస్ తుల 28, ప్లస్ కుంభం 37. ఈ మొత్తం యాడ్ చేద్దామండి, 119. నెక్స్ట్ ఉత్తరానికి కర్కాటకం 46, వృశ్చికం 35, మీనం 31, 70, 100, 106, 112. ఇవి ఈ విధంగా మనకి తూర్పుకి 108 బిందువులు వచ్చే టోటల్, దక్షిణానికి 100, పడమరకి 109, ఉత్తరానికి 112. ఇప్పుడు ఇందులో ఏ ఎక్కువ బిందువులు వస్తే ఆ సైడ్ ఇతనికి లక్కీ సైడ్. సో ఏది లక్కీ సైడ్? 112 వచ్చినటువంటి ఉత్తరం లక్కీ సైడ్. మరి అన్లక్కీ సైడ్ ఏది? తక్కువ బిందువులు వచ్చింది. వీటిలో తక్కువ బిందువులు ఎక్కడ వచ్చింది మనకి? 100. ఇది అన్లక్కీ సైడ్. సో వీరికి లక్కీ సైడ్ ఏంటి? నార్త్. అన్లక్కీ సైడ్ ఏంటి? సౌత్. సో ఈ విధంగా నిర్ణయించాలి. అంతేకాని మనకి బుక్స్లో దొరికే విధంగా ఒక 700 మందికి 1000 మందికి ఉపయోగపడేదాన్ని సారా సౌట్గా చెప్పడం అనేది మనకి కరెక్ట్ కాదు. ఇది ఇతనికి మాత్రమే చెందిద్ది. ఇతని యొక్క టయాన్ని మించి ఒక గంటన్నర లేటుగా వేరేగా డిఫరెంట్గా జన్మించిన వాళ్ళకి ఇది రాదు. ఓకే, సరే. ఇది మనం లక్కీ సైడ్ని అన్లక్కీ సైడ్ని కనుక్కోవడం.
ఓకే, ఇప్పుడు మనకి ఒక రోజు మొత్తం లక్కీ డేని, ఆ డేలో ఒక భాగాన్ని లక్కీ టైంని ఎలా డిసైడ్ చేస్తాం? లక్కీ డే డిసైడ్ చేయటం ఆల్రెడీ మనకు తెలుసు. ఎలా? మన యొక్క లక్కీ నెంబర్స్ ఏంటో చూసుకొని 1357 లక్కీ నెంబర్స్ అనుకోండి. ఈరోజు డేటు 10/9/2020. ఈ మొత్తం కూడుకుంటే 1 10 14 అంటే 5 లక్కీ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది వీరికి ఏమవుతుంది? లక్కీ డే అవుతుంది. లక్కీ డే. మరి ఆ లక్కీ డేలో 3 పార్టులు చేసుకుంటే 24 అవర్స్ అని 8 అవర్స్ 8 అవర్స్ 8 అవర్స్ 3 పార్టులు చేసుకుంటే ఏ పార్ట్ బాగా లక్కీయెస్ట్గా ఉంటుంది? అది ఎలా చూడాలి అంటే, రవి ఏ రాశిలో ఉన్నాడో, అంటే ఈ జాతకుడికి రవి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి నుంచి వరుసగా 4 రాశులు కూడుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి వీరి యొక్క రాశి చక్రం చూద్దామండి. వీరికి రవి కన్యా రాశిలో ఉన్నాడు రాశి చక్రంలో. సో కన్య నుంచి 4 రాశులు కూడుకుందామండి. కన్య నుంచి 4 రాశులు కూడుకుంటే ఇది కన్యా, తుల, వృశ్చిక, ధనుస్సు. ఏమేమి వస్తాయి ఇప్పుడు మనకి? 28 28 35 35. తర్వాత ఇక్కడ నుంచి మరలా 4 రాశులు 36 37 31 40. మళ్ళీ ఇక్కడ నుంచి 4 రాశులు 36 40 46 33. ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ పార్ట్. కూడదామండి. 16 26 2 8 10 12 126. ఇక్కడ 8 14 4 1 5 14 144. ఇక్కడ 9 15 5 1 4 8 12 15. ఇది ఫస్ట్ పార్ట్ లో 126, సెకండ్ పార్ట్ లో 144, థర్డ్ పార్ట్ లో 155. ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ పార్ట్లు ఎక్కడి నుంచి టైం చూసుకోవాలంటే, ఆ రోజు సూర్యోదయం నుంచి, ఇది సూర్యోదయం నుంచి 8 గంటలు, ఇది అక్కడి నుంచి 8 గంటలు, ఇది అక్కడి నుంచి 8 గంటలు. ఉదాహరణకి సూర్యోదయం 5 గంటలకు అనుకోండి ఉదయం. ఇప్పుడు ఇది ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ పార్ట్ 5 to 8 అంటే ఏంది? 13 1 o'clock 1 PM వరకు ఉంటుంది. ఇది 1 నుంచి 9 వరకు ఉంటుంది. ఇది నైట్ 9 నుంచి 17 అంటే ఉదయం 5 వరకు ఉంటుంది. ఇది 3 పార్ట్లు అన్నమాట. ఈ 3 పార్ట్లో వీరికి ఏమొచ్చింది? ఫస్ట్ పార్ట్ 126 అన్నిటికంటే తక్కువగా ఉంది. అంటే వీరు సూర్యోదయం నుంచి మొదలు 8 గంటల వరకు ఎలాంటి పని పెట్టుకోకూడదు. ఇది లక్కీ డే అయినా సరే పెట్టుకోకూడదు. తర్వాత హైయెస్ట్ ఏమొచ్చింది? థర్డ్ పార్ట్ వచ్చింది. అంటే వీరు ఎక్కడి నుంచి మనకి నైట్ 9 గంటల నుంచి నైట్ పెట్టుకుంటే ఏదైనా పని ఎక్సలెంట్గా ఆ పని సక్సెస్ అవుతుంది అనమాట. లక్కీ డే అంటేనే ఆ రోజులో ఏది చేసినా సక్సెస్ అవుద్ది. అందులో గన్ షాట్గా సక్సెస్ అవ్వాలంటే ఈ 3 భాగాల్లో ఇతనికి థర్డ్ పార్ట్ బాగా కలిసి వస్తుంది. దాని తర్వాత సెకండ్ పార్ట్ అంటే మధ్యాహ్నం 1 నుంచి 9 గంటల వరకు కూడా మ్యాక్సిమం బాగుంటుంది అనమాట. ఇక బాగుంటుంది ఇక్కడ. అంటే రిజల్ట్ ఎలా వస్తుందంటే, మనకి లక్కీ డే అనుకొని హార్మోని ప్రకారం వెళ్తే 10 సార్లు వెళ్ళామంటే 9 సార్లు సక్సెస్ అయ్యి ఒక్కసారి ఫెయిల్ అవుద్ది. ఆ ఒక్కసారి ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, మీకు బాగుండని పార్ట్స్లో స్టార్ట్ చేశారు ఆ రోజు. ఈ విధంగా లక్కీ టైమ్ ఆఫ్ ఓల్డ్ డే, ఆ మొత్తం పూర్తి రోజులో లక్కీ టైం ఏంటనేది చూడొచ్చు. ఇప్పుడు వీరి జీవితం మొత్తంలో అసలు లక్కీ పార్ట్ ఏంటి? వీరి జీవితం మొత్తాన్ని మనం 3 పార్ట్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వీరి ఆయుష్ వచ్చేసి 60 ఏళ్ళు అనుకోండి. 3 పార్ట్స్. మొదటి 20 ఏళ్ళు 20 సంవత్సరాలు ఎలా ఉంటుంది, తర్వాత 20 సంవత్సరాలు ఎలా ఉంటుంది, తర్వాత 20 సంవత్సరాలు ఎలా ఉంటుంది, అది చూద్దామండి. దీనిని నిర్ణయించేది గురువు. గురువు మీనానికి అధిపతి. మీనం నుంచి 4 రాశులు చూసుకోవాలి. మీనం, మేషం, వృషభం, మిథునం. అంటే 31, 40, 36, 44. తర్వాత కర్కాటకం నుంచి 4, 46, 33, 28, 28. నెక్స్ట్ వృశ్చికం నుంచి 4, 35, 35, 36, 37. ఇది లైఫ్లో ఫస్ట్ పార్ట్. మొదటి 20 ఇయర్స్. మ్యాక్సిమం మనకి ఆయుష్ 60 నుంచి 70 ఇయర్సే ఉంటుంది. కానీ 60 వేసుకోండి. ఇది మొదటి 20 ఇయర్స్. ఇది 40 ఇయర్స్ లోపు. ఇది 40 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు ఇది చూద్దామండి. 10, 11, 1, 5, 8, 12, 15,
16, 19, 25, 2, 6, 10, 13, 13, 23, 3, 2, 8, 14 ఇది. ఇప్పుడు చూడండి 151, 135, 143. దీంట్లో అధిక భాగం ఎక్కడుంది? 151 ఫస్ట్ లో ఉంది. అంటే మొదటి 20 లేదా 25 ఇయర్స్ లోపు వీరికి అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతాన్ని ఉపయోగించుకోకపోవడం అనేది వీరి చేతులారా చేసుకునేది. అంటే వీరికి ఫస్ట్ నుంచే మంచి జన్మ వైబ్రేషన్లో నేముండి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉన్నట్లయితే మొదటి 25 ఇయర్స్లోనే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఎలా అంటే 5వ సంవత్సరం 10వ సంవత్సరం ఎలా చూస్తారు అంటే అతనికి 10వ సంవత్సరంలో మంచి పాజిటివ్ ఉంటే అతని యొక్క పేరెంట్స్ కలిసి వస్తుంది. ఎందుకంటే అతని యొక్క పేరెంట్స్ కూడా సంపాదించి ఇతనికే కదా ఇచ్చేది. సో అలాగనమాట, అలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తక్కువ ఎక్కడుంది? 135 అంటే ఇతనికి 20 to 40 లేదా 25 to 50 ఈ ఇయర్స్లో బాగుండదు. ఈ ఇయర్స్లో డౌన్ అవుతారు బాగా. అయితే ఆ నేమ్ కరెక్షన్ ఉండటం వల్ల లెవెల్ అవుతారు. అయితే ఈ పర్సన్ కనుక ఏదన్నా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేయాలంటే చేస్తే 20 లోపు చేయాలి లేదా 25 లోపు చేయాలి, లేదా మధ్యలో చేయకూడదు, 40 తర్వాత చేయాలి. ఎందుకంటే 40 తర్వాత మళ్ళీ 143 దగ్గర దీని అంత ఉంది దగ్గర అంటే అది బాగా కలిసి వచ్చింది మరలా. కానీ ఇక్కడ చేయకూడదు. వీళ్ళు గనక ఈ పార్ట్ లో గనక పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడితే అంటే 25 వరకు బాగానే ఉంది కదా అనే ఓవర్ కాన్ఫిడెంట్తో పెద్ద మొత్తంలో కనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా నష్టపోతారు. ఇదండి, అంటే ఇంత విషయం ఉంటుంది. ఇంత విషయం వినే ఓపిక మనకు లేక, చెప్పడానికి తీరిక అవతల వ్యక్తులకు లేక, మనం లక్షల కోట్లు పెట్టి బిజినెస్ చేస్తూ సింపుల్గా ఒక చిన్న పంచాంగం పట్టుకున్న వారి దగ్గర వెళ్ళి కూర్చొని అయ్యా నేను ఒక 4-5 కోట్లతో బిజినెస్ పెడుతున్నాను, ఒక మంచి ముహూర్తం పెట్టండి అంటే అంత పెద్ద మొత్తంలో మనం బిజినెస్ చేయబోతూ ఇంత ముఖ్యమైన విషయానికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. మనం ఇంత డిక్లేర్గా ఇంత డీటెయిల్డ్గా చేసుకొని స్టెప్ వేస్తే లాభం అనేది ఎప్పుడూ ఉంటుంది. అందరూ నాకు గ్రోత్ రాలేదు అంటారు. ఏంటి మీకు గ్రోత్ వచ్చేది? పాజిటివ్ని నేమ్ ద్వారా తెచ్చుకుంటూ మీ నడవడికంతా కూడా ఈ ప్లాన్లో ఉండాలి. అందుకే నేను నా కస్టమర్స్ని లైఫ్ లాంగ్ కస్టమర్స్గా చేసుకొని లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇచ్చేది. అందుకే ఇవన్నీ మీకు తెలియాలంటే ఎవరైతే మీకు నేమ్ కరెక్షన్ ఇచ్చారో న్యూమరాలజిస్టు అతను ప్రతి క్షణం మీకు సపోర్ట్గా ఉండాలి. మీకు డౌట్ వచ్చిన వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఒక్క కాల్ దూరంలో ఉండాలి. అంతేగాని ఏదో మేమేదో పైనుంచి ఊడిపడ్డట్టు మీకేదో ఇచ్చేసి మా పని మేము చేసుకుంటే అది మీకు ఉపయోగపడకపోగా ఇంకా నష్టాలను తెచ్చిపెడుతుంది. సో ఇదేంటి, ఒక పర్సన్కి లక్కీ డే ఏంటి, ఆ డేలో లక్కీ పార్ట్ ఏంటి, అతని లైఫ్లో లక్కీ పార్ట్ ఏంటి, లక్కీ సైడ్ ఏంటి అనే విషయాల్ని ఈ విధంగా తెలుసుకోవాలి.